దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈరోజు చాలా మందికి దేవుడు అంటే భయం ఉంది. దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు అనే భయం, దేవుడు సరైన జీవితం జీవించకపోతే నరకానికి వెళ్తామేమో, పాపము ప్రతిఫలంగా మరణం పొందుకుంటామేమో, రెండవ మరణం అనగా నరకంలో మరణం పొందుకుంటామేమో, దేవుడు శిక్షిస్తాడేమో అనే భయాలు చాలా రకాలుగా ఉన్నాయి. అయితే మరి మనం ఏ రకమైన భయం ఉండాలి అని అంటే, వాస్తవానికి పాపం చేయకూడదు అనే ఆలోచన భయం మనకు ఉండాలి. కానీ ఈరోజు దేవుని మీద ఉన్న భయం ఏ రకంగా ఉండాలి అని అంటే, దేవుడి మీద గౌరవంతో కూడినటువంటి భయం, అనగా ఆ భయాన్ని విధేయతగా మార్చుకోవాలి. అంటే ఈరోజు దేవుడు శిక్షిస్తాడు కనుక భయపడాలని కాదు, ఆయన మీదున్న ప్రేమతో ఈరోజు మనం పాపం చేయకుండా ఉండాలి. బైబిల్లో యోసేపును మనం చూస్తాము. అతడు తన పొతిఫరు భార్య తను పాపం చేయడానికి తొందరపడుతూ ఉన్నప్పుడు యోసేపు ఏమంటాడు, నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపం నేను ఎందుకు చేస్తాను అని. అంటే ఎందుకని? దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడి మీద గౌరవం, దేవుడు శిక్షిస్తాడనే భయం కాదు, దేవుని మీద ఉన్న ప్రేమ అది ఆ విధంగా పాపం చేయనీయకుండా చేస్తుంది. యెహోవా యందైన భయము అది పవిత్రమైందని బైబిల్ చెప్తుంది. అంటే నిజంగా ఒక వ్యక్తి దేవుని యందు భయము కలిగి ఉంటే అది పవిత్రంగా ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుని భయపడుతున్నావని చెప్తున్నావు, కానీ నీ జీవితంలో పవిత్రత లేకపోతే అది సరైన భయము కాదు. ఆయన యందు ఉన్నటువంటి భయము పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఈరోజు నువ్వు భయపడుతున్నావు అని అంటున్నావు, కానీ నీ జీవితంలో పవిత్రత లేకపోతే అది సరైనటువంటి భయము కాదు. కనుక దేవుని యందు నిజమైన భయము, భక్తి కలిగి ఉండి మన జీవితాన్ని చక్కపరుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ధైర్యాన్ని, బలాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం.